నా దగ్గర ప్లే చేయి. ఎలా కనిపిస్తున్నా నీకు? పువ్వు ఇవ్వగానే పరవశించి ప్రేమించేస్తాననుకున్నావా? ప్రేమ నేనా? నిన్న ఏంటి జోకా? మనకంత సీన్ లేదమ్మా. పువ్వు వేయడానికి నువ్వు ట్రై చేసావు, నీకు అందలేదు. అది నాకు అందింది, నీకు కోసిచ్చాను. నా మనసులో ఎటువంటి ఆలోచన లేదు, నువ్వే ఎక్కువగా ఫీల్ అవుతున్నావు. నీపై నీకు నమ్మకం లేకపోవడం అది నీ తప్పు. కనిపించే ప్రతి మగవాడు చెడ్డవాడనే ఆలోచన చాలా పెద్ద తప్పు. ఇదే పువ్వు ఒక అమ్మాయి కోసిస్తే ఇలానే ఫీల్ అయ్యేదానివా? ఫస్ట్ నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. బయటపడాలంటే ఆ తింగరదాన్ని బతులు ఆడుకోవడమే కరెక్ట్. దెయ్యాలు తిరిగే టైంలో గెటప్ అంటే ఇలా కనపడితే వీళ్ళు మనవాళ్లే అనుకుని దెయ్యాలు వెళ్ళిపోతాయి. ఆహా, ఒక్కోసారి మనవాళ్లే వెనకాల వేసుకొని పోతే. అమ్మో, ఇది నిజమే. తీసేస్తా. తీసే. అది సరే గాని ఇప్పుడు ఎవరి రూమ్ లో వాళ్ళు కూర్చుంటే టెన్షన్ గా ఉంది. ఇద్దరం కలిసి కిందికి వెళ్ళి కూర్చుందామా? ఏమండి, మిమ్మల్నేనండి. నిద్రపోతున్నారా? ట్రై చేస్తున్నా. ఏమండి, భయంగా ఉంది. బాత్రూమ్ దాకా తోడురారా? నువ్వు మగాడివేనా బాత్రూమ్కి వెళ్ళడానికి భయపడుతున్నావు? ఆడపిల్లని ఎంత ధైర్యంగా ఉన్నానో చూడు. ఉంటావే, తాడి చెట్లా పెరిగావు. ఎవరంతవరం ఉంటేగా. యువతల మనిషి ఎంత టెన్షన్ పడుతున్నాడు. కొంచెం కూడా సాయం చేద్దాం, బాత్రూమ్ దాకా వెళ్దాం అన్న జ్ఞానం లేదు. యువతలేమో టెన్షన్, అవతలేమో తీయాల గోళ. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. చిరంజీవ జగదేక వీర అసహాయ శూర అంజని కుమార. నాకేం భయం లేదు, నేను బానే ఉన్నాను. ఈ తెంగరది ఏం చేస్తుందో? పప్పు తీసి దెయ్యాలు దీన్ని చంపు చిలానియా? శ్రీ ఆంజనేయ. ఓమ్మాయి, ఎక్కడున్నావే నువ్వు? తెల్లారేదాకా పడుంటాడు. హ్యాపీగా నిద్రపోవచ్చు. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నిద్ర బాగా పట్టిందా? అబే, ఎలా పడుతుంది? రాత్రి దెయ్యాలు వచ్చి నేను వీకుతుంటావు, ఒకటే గొడవ చేసాయి. వాటిని కొట్టి పంపించి పడుకునేసరికి లేట్ అయింది. అవునవును, నువ్వు పెద్ద మాయల పకీరువు కదా. అఫ్కోర్స్. నీకు జోక్ చెప్పనా? రాత్రి ఇది సోఫా అనుకుని కింద పడుకున్నా. చా, దెయ్యాన్ని చూసి కళ్ళు తిరిగి అర్ధరాత్రి పడ్డావు, మెట్ట మధ్యాహ్నం లేచావు. అవునా? ఏంటి వంట చేస్తున్నావా? చెయ్యి చెయ్యి, నిన్నట్లాగా సూపర్ గా ఉండాలి. అబ్బో, చాలా వెరైటీలు ఉన్నాయి. దొండకాయ ఫ్రై సాంబార్లో తింటే ఉంటుంది సూపర్.
ఓహో క్యాలీఫ్లవర్ క్యాన్సరా తెలుసా నీకు? చాలా బాగుంటుంది. ఓ గుత్తి వంకాయ, ఆహా ఇది గనక తింటే ఉంటదన్నా స్వామి రంగా. ఆహా టమాటాలు, టమాటా కర్రీ బాగా చేస్తావు నువ్వు. అప్పుడప్పుడు నవ్వుతుండు, బానే ఉంటావు. ఇదేంటి కాకరకాయ? చిచ్చి, దీనికి మనకి డెడ్ ఆంటీ. అవునా? ఆ నేను కాకరకాయ తప్ప వేరే ఏది తినను. కాకరకాయ ఫ్రై, కాకరకాయ పులుసు, కాకరకాయ పచ్చడి అన్ని వీటితోనే చేస్తా. ఆహా ఏమి టేస్ట్ రా బాబు. హ? ఔచ్! అయ్యో బ్లడ్. ఏంటి చేయబడుతున్నా? ఈ వంకతో నచ్చేద్దామనా? ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకు? చేయి దగ్గర రక్తం గారిని చేయబట్టుకున్నా. వేరే ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఇదే ఇంకో డాక్టర్ పట్టుకుంటే ఇలాగే ఆలోచించదానివా? ఏయ్ చూడు, నేను నీతో పోటీ పడ్డానికి గొడవ పడ్డానికి కారణం నువ్వే. మనం డిటిపి షాప్ లో కలిసినప్పుడు నేను రెజ్యూమ్ ఇచ్చాను, నువ్వు లవ్ లెటర్ అని తిట్టావు. నిన్న గులాబీ పువ్వు కోసిస్తే తప్పుగా అనుకున్నావు. ఇప్పుడు వేలు దగ్గర నేను హెల్ప్ చేయబోతే చాలా చీప్గా మాట్లాడావు. నేను నువ్వు అనుకున్నట్టు చెడ్డవాడిని కాదు, నిరుద్యోగిని, జస్ట్ నిరుద్యోగిని. చూడు బ్లడ్ ఎలా గారిపోతుందో. ఆగిపోయినట్టుంది, వెళ్ళి రెస్ట్ తీసుకో. మరి వంట? ఓ అదొకటి ఉంది కదా. ఐడియా ఎలా చేయాలి నువ్వు చెప్పు, నేను చేస్తాను. 2 minutes ఫ్రెష్ అయ్యి వస్తాను. మార్నింగ్. గుర్తుందా నీకు? పువ్వుగానే పరసించిపై ప్రేమించేస్తాను అనుకున్నా? ఏమాడుతున్నావు? బ్యూటిఫుల్. వండర్ఫుల్. తలుచుకుంటే నవ్వొస్తుంది కదా. అవును, ఇద్దరం పోట్లాడుకోవడం, ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం ఆశ్చర్యంగా ఉంది కదా. వెళ్ళాక మన పెళ్లి విషయం పేరెంట్స్ తో చెప్తాం.
చెప్పుకోవడానికి నాకంటూ నా అనేవాళ్ళు ఎవరు లేరు. ఓ ఐఎమ్ సారీ. యాక్చువల్గా నాకు ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ చేసుకోవడానికి ఈ జాబ్ కోసం వచ్చాను. ఏంటా ప్రాబ్లం? ఏంటండి ఇది? నీకు తెలుసుగా మురళి, ఈ పొలం అమ్మి నా బాకీ తీర్చుకోమని కోర్టు ఆర్డర్ వేసింది. పొలం అమ్మాలంటే ఈ సమాధులు అడ్డంగా ఉన్నాయి, అందుకే తీయించేస్తున్నాను. ఇవి మీకు చూడడానికి సమాధులే కావచ్చు, కానీ నాకు మాత్రం దేవాలయం సార్. పైగా ఈ భూ అంటే మా అమ్మ నాన్నకి చాలా ఇష్టం అండి, అందుకే వీటిని ఇక్కడ కట్టించాను. దయచేసి వీటిని తీసేయకండి సార్. సరేనయ్యా, మరి నా బాకీ ఎట్టా తీరుద్ది? ఒక్క సంవత్సరం గడివి ఇవ్వండి సార్, మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తాను. కానీ నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం మురళి. మీ అవసరాలు తీరాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ ఇప్పుడు నేను ఈ భూమి వదిలేసుకుంటే తిరిగి జీవితంలో తెచ్చుకోలేను సార్. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి, ఒక్క అవకాశం ఇవ్వండి. సరే, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు 1 సంవత్సరం గడువిస్తున్నా. నా బాకీ వడ్డీతో సహా తీర్చేయాలి. అమ్మ చనిపోవడం, వెంటనే నాన్న చనిపోవడం, ఆ బాధ తట్టుకోలేక నేను ఉన్న ఉద్యోగం కూడా వదిలేశాను. ఓకే, నాకు మా అమ్మా నాన్న లేకపోయినా మనకి మీ అమ్మా నాన్న ఉన్నారుగా, వాళ్ళతో చెప్దాం. మీ అమ్మ నాన్న చనిపోయినా నీ మనసులో ఇంకా బతికే ఉన్నారు. నా తల్లికి భర్తగా నేను తండ్రి అని చెప్పుకోవడానికి ఒకడున్నాడు. అతను బతికున్నా నా మనసులో ఎప్పుడో చనిపోయాడు. అంటే నాకు 6 ఏళ్ల వయసప్పుడే మా నాన్న చనిపోయాడు. నాకు అమ్మకి తోడుంటానని మా తాతయ్య నొప్పించి మా దూర బంధువైన సూర్యప్రకాష్ అమ్మని పెళ్లి చేసుకున్నాడు. నాకు బాగా గుర్తు, ఆ రోజు దీపావళి. పండగ నాడు మీ సంతోషం కోసం ఆస్తిని బాగానే తగలబెడుతున్నారు, కానీ నా సంతోషం కోసం ఇక్కడ సంతకం తగలెట్టు. మొన్నే కదా పెట్టాను, మళ్ళీ ఎందుకు? పండగ మామూలు అనుకో, పెట్టు. మీరు అడిగినప్పుడల్లా సంతకం పెడుతూ పోతే రేపు ఇది రోడ్డు పడేడుస్తుంది. ఎప్పుడు అది ఏడుస్తుందని ఈ రోజు నీ మొగుడు నేర్పిస్తావా? పెట్టు. నేను పెట్టనండి. నీతో ఎలా పెట్టించాలో నాకు బాగా తెలుసు. పెట్టు. పెడతావా లేదా? అప్పటి నుంచి రోజు ఏదో ఒక వంకతో అమ్మని హింసిస్తూనే ఉంటాడు. నేనేదో ఒక జాబ్ చూసుకుని బయటికి వెళ్తే అమ్మైనా సంతోషంగా ఉంటుంది. కానీ బ్యాడ్ లక్, ఈ జాబ్ కూడా మిస్ అయింది. నో, మిస్ అయిందని ఎందుకు అనుకుంటున్నావు? మనకి ఇంకా అవకాశం ఉంది. అంకుల్ వచ్చాక మాట్లాడి ఆ జాబ్లో నువ్వు జాయిన్ అవుతుంది. లేదు మురళి, ఇప్పుడు జాబ్ నాకన్నా నీకే ఎక్కువ అవసరం. నో, చనిపోయిన మా అమ్మా నాన్నల కోసం బతుకున్న మీ అమ్మా నాన్న కష్టపడ్డాం న్యాయం కాదు. ఈ జాబ్లో నువ్వే జాయిన్ అవుతున్నావు. ఓకే, నువ్వు చెప్పినట్టుగానే నేనే జాయిన్ అవుతాను. సరే, బట్ జాబ్ వచ్చిన వెంటనే మనం పెళ్లి చేసుకుందాం. ఉమ్? హ్మ్. తప్పకుండా. ఓ, అంకుల్ వచ్చేసాడు. లెట్స్ గో. మీరేంటి ఇక్కడ ఉన్నారు? అంటే ఆ రోజు మీరు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి వెళ్ళిపోయారు కదా, ఆ రోజు మిమ్మల్ని 6 గంటలకే వెళ్ళమన్నాను కదా. వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు ఏం జరిగిందంటే భలే వాళ్ళయ్యా, జాబ్ కోసం ఒంటరిగా వచ్చి ప్రేమ జంటాయి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు అన్నమాట. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. మీ పెళ్లి ఇన్విటేషన్ నాకు తప్పకుండా పంపాలి. పెళ్లి జరగాలంటే జాబ్ ఉండాలి కదా అంకుల్. ఓ, అదొకటి ఉంది కదా. మీ జాబ్ ఏమైందో తెలుసుకుంటే సరి. హలో, నేను మాథ్యూ మాట్లాడుతున్నాను. నేను చెప్పిన జాబ్ ఏమైంది? అవును. ఆహా. ఓ, ఐ సీ. ఓకే, ఐల్ కాల్ యూ లేటర్. బ్యాడ్ లక్ మురళి, ఈ జాబ్ మిస్ అయింది. పర్వాలేదు అంకుల్, మేము ముందే ఊహించాం. నాకు తెలిసింది ఏదైనా వేరే అవకాశం ఉంటే తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఏంట్రా వాకు వీక్ గా ఉంది? ఇంటర్వ్యూ ఏమైందమ్మా? పీకింది. తెలుసు, బాధపడకు, నేను ఉన్నాను కదా. ఉమ్? ఏంటా లుక్కు? నీకోసం జాబ్ చూసి పెట్టానమ్మా. నువ్వు నా కోసం జాబ్ చూసావా? యా, అదేమన్నా టీవీ అనుకున్నావు ఎప్పుడు పడితే అప్పుడు ఆన్ చేయడానికి? అంతేలేరా. చార్లే చెప్తే రికమెండేషన్, మేము చెప్తే ఇరిటేషన్.
రైట్. ఏడ్చు. ఏంటది? ఏ కళ్ళు పోయాయా? చూసుకో. ఎటకారం ఎక్కువైంది రో. తీసి చూడు. మేనేజర్ పోస్ట్ కి ఇంటర్వ్యూ వచ్చిందిరా. తెలుసు, జాబ్ ఇప్పించింది నేనే కదా. ఆ? అదే లెటర్ ఇచ్చింది నేనే కదా అని. కానీ జీకేఎం గ్రూప్ కి నేను అసలు అప్లై చేయలేదురా. అప్లై చేయలేదు. సింధు మేడం అప్లై చేసి ఉంటుందిరా. ఎవరు? సింధు అంటే నీకు మేజర్ జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి హ్యాండ్ ఇచ్చింది ఆమయ్య. ఆ అమ్మాయి ఆహా, చూడు ఇంటర్వ్యూ ఇప్పుడు. వచ్చి సోమవారమేరా. సోమవారమా? ఇంకా 5 రోజులే ఉంది. రేయ్, ఇంటర్వ్యూ ఎలా ఉండాలి తెలుసా? నేను టీవీ రిపేర్ చేసేటట్టు ఉండాలి. అయ్యో, అరే నువ్వు లోపలికి వెళ్ళి, లోపలికి వెళ్ళి. రండి రండి. ఆగు. ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత నువ్వెప్పుడో కోల్పోయావు. బయటికి పో. ఏంటి మీరు మాట్లాడేది? తెలుగే అర్థం కాలేదా? తెగ బలిసి తిరిగొచ్చావుగా. ఏమండి? మ్మ్. తెలియనట్టు నటిస్తూ నా దగ్గర నీ అతి తెలివితేటలు ప్రదర్శించకు. ఏమండి అది? ఏంటే నీ సపోర్టా? పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు నీ ముందే నన్ను చీకొట్టి చవటాన్ని బిర్దిచ్చెళ్లారుగా. 10 మందిని పిలిచి పప్పన్నం పెట్టి సంబరం చేసుకోమంటావా? ఛీ! కొవ్వు పట్టిన కూతుర్ని కని నా కొంపకి కొరివి పెట్టించాలి. నువ్వేడుస్తున్నావని వెతికి వెతికి సంబంధం తెస్తే ఉద్యోగం వంకతో వైజాగ్ ఊపుకుంటూ వెళ్ళిందిగా. కావాలంటే అడుగు, అది అసలు ఇంటర్వ్యూకే వెళ్ళలేదు. నీ కూతురు బంగారం అని నువ్వనుకుంటున్నావు, కానీ అది ఎప్పుడో బరి తెగించింది. మరీ అదుగా మాట్లాడండి. ఆడపిల్ల ఆడపిల్లలా ఉండాలి. హద్దులు దాటి అడ్డగోలుగా తిరిగొచ్చినా హారతి పట్టి స్వాగతం పలకడానికి నిన్ని బాబులు కాదు. ఏమండి? అడ్డు మాట్లాడావో అడ్డంగా చీరేస్తా. అమ్మా, ఇంకా ఇంట్లోనే ఉంటే నేను బతుకున్నా చచ్చినట్టే. మనసు చంపుకుని నేను బతకలేనమ్మా. నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తావే? ఇక్కడ నుండి నేను సంతోషంగా ఉండమ్మా. అది కదే, నా మాట వినవే. ఎక్కడికే? లోపలికి అయ్యో, దాని ఆపండి. ఏ? అది అది సడన్ గా ఇంట్లోంచి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తుంది? శ్మశానానికి వెళ్తుంది. నువ్వు లోపలికి పద. ఏమండి? వద్దండి. చంపులండి. ఏమండి? దయచేసి నా మాట. లోపలికి పదవే. కంగ్రాచులేషన్స్, మిమ్మల్ని వైజాగ్ బ్రాంచ్ లో మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాం. రఘు, రే రఘు, నాకు జాబ్ వచ్చిందిరా. నిజంగానా? జీకే ఫార్మాస్ లో మార్కెటింగ్ మేనేజర్ రా. అట్లాగా, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా. జీతం ఎంతరా? 15,000 రా. ఎంతకాలానికి నీ కళ్ళలో ఆనందం చూశాను రా. త్వరలో నీ ఆశయం నెరవేరబోతుంది. ఇప్పుడు జాయిన్ అవ్వాలి? నెక్స్ట్ వీకే రా, వైజాగ్ లో. వైజాగ్? మరి నేను? అదేంటో రఘు అలా అంటావు? ఈ ప్రపంచంలో నాకుంది నువ్వు అక్కడవేరా. నేనెక్కడుంటే నువ్వు అక్కడేరా. అయితే నా డొక్కు టీవీలు నీ డొక్కు బండి అమ్మేసి టీవీగా మన ఇసుకపట్నం వెళ్ళిపోతాం. నీ అయ్యా ఇసుకపట్నం కాదురా, విశాఖపట్నం. ఈ ఆనందంలో ఏదైనా హోటల్కి వెళ్ళి బిర్యానీ తిని సినిమాకి వెళ్దామా? సారీ రా, నేను సుప్రియని కలవాలి. సుప్రియనా? సుప్రియ ఎవరా? సుప్రియ నేను అరకులో ప్రేమించుకున్నావురా. ప్రేమ? ఏయ్, అంత షాక్ అవ్వకు, ప్రేమే. ఎవరు కావాలి? సుప్రియ కావాలండి. సుప్రియ? ఆ, నువ్వెవరు? నా పేరు మురళీకృష్ణ అండి. సుప్రియని వైజాగ్ లో కలిశాను. ఓహో, నీతో కలిసి తిరగడానికా? పెళ్లి చూపులు కూడా వదిలేసి ఇంటర్వ్యూ పేరుతో వైజాగ్ వెళ్ళింది. ఎందుకురా మీరు ఇలా తయారయ్యారు? అదన్నా దానికి సంబంధించిన మనుషులన్నా నాకు చిరాకేస్తుంది. మీరు బయలుదేరితే మర్యాదగా ఉంటుంది. అది కాదండి, ఒక్కసారి సుప్రియని. సుప్రియని కలుస్తావా? ఆ. అదిగో చూడు. చూశావుగా, దరిద్రం వదిలిపోయింది. మీరు చెప్పేది వివరాలు చెప్పి ఓదార్చాలా? చూసింది చాలు. మీ సంతాప సభలు బయటికెళ్ళి పెట్టుకోండి. వెళ్ళండి. అది కాదండి, ఒక్కసారి ఓయ్, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? వెళ్ళవయ్యా. ఏయ్, సుప్రియ చనిపోవడం ఏంట్రా? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మాలరా. ఏంటో నువ్వు అనేది?
సుప్రియ చనిపోవడం నా కళ్ళ నేను చూశాను.